Hi to everyone, welcome to Bharat IT Solutions. Thank you so much for watching and come back to explain how to design the simple visiting card. మనం ఈరోజు వెరీ సింపుల్ విజిటింగ్ కార్డ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు చూపిద్దాం. ఇక్కడ ఫ్రీ పిక్ అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పడం జరిగింది. ఈ ఫ్రీ పిక్లో మనకి కావాల్సిన స్టఫ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడ్, PSD ఫైల్స్, ఇలస్ట్రేట్ ఫైల్స్, వీడియోస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. మీరు ఇక్కడ అయితే తీసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక PSD ఫైల్ని తీసుకొని దాన్ని ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలి, అలాగే మనకు తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఇది సింపుల్ విజిటింగ్ కార్డ్ అయితే నాకు నచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో. ఈ రైట్ సైడ్లో డౌన్లోడ్ బటన్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ వర్షన్ అని ఉంటుంది. ఈ ఫ్రీ వర్షన్ ఏంటంటే మనకి ఒక 3 to 4 PSD ఫైల్స్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అంతకన్నా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే 725 రూపీస్ పర్ మంత్కి మనం పే చేయాలి. 725 అంటే 725 ఉండదండి, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్ విల్ బి అరౌండ్ 1500 or 1400 వస్తుంది. సో అంత అమౌంట్ అయితే మీరు మంత్లీ పే చేసినట్లయితే అది కూడా మీకు అన్లిమిటెడ్ రాదు. ఇట్ విల్ బీ 100 or 200 లిమిట్లో ఉంటుంది. పర్ డేకి 100-200 మాత్రమే మనం డౌన్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రీ డౌన్లోడ్ అయితే తీసుకున్నాము. ఫ్రీ డౌన్లోడ్ అయితే మనకి ఇక్కడ అయిపోయింది. ఇక్కడ PSD ఫైల్స్ అండ్ JPG ఫైల్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం JPG ఫైల్ ఓపెన్ చేస్తే ఫర్ శాంపుల్ బ్యాక్ ఫ్రంట్ ఎలా ఉందనేది ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ PSD ఫైల్ని మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన కంప్యూటర్లో అది ఫోటోషాప్ ఏదైతే ఇన్స్టాల్ అయి ఉందో అది ఆటోమేటిక్గా అక్కడికైతే ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ ఓపెన్ అయితే మనకు అయిపోయింది. ఇక్కడ QR కోడ్ ఇచ్చారు. ఈ QR కోడ్ అనేది పనిచేయదు మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి మాత్రమే అది ఇస్తారు. ఇట్స్ వెరీ అంటే మనం ఎలా పెట్టుకోవచ్చు అన్న దాని మీద మాత్రమే అది ఇస్తారు. లేదు అది పనిచేయదు అని ఇక్కడ మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనే దానికోసమే ఉంటుంది. ఓకే, నాకు ఇక్కడైతే సింపుల్గా నచ్చింది. ఒక సింపుల్ విజిటింగ్ కార్డ్ టైప్లో తీసుకున్నాను ఇక్కడ ప్యాటర్న్. మీరు అదే డౌన్లోడ్ చేసిన దాన్ని యాజ్ టీస్గా చేసుకోవచ్చు. లేటర్ ఆన్ లేదనుకుంటే మన లోగోకు తగ్గట్టుగా మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి భరత్ IT సొల్యూషన్ లోగో అనేది మనం తీసుకున్నాము. ఇక్కడ ఈ లోగోని ఇక్కడ రీప్లేస్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఫోటోషాప్లో ఇక్కడ మామూలుగా మీరు ఈ లోగో మీద క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది. లేదంటే ఫ్రంట్ ఎండ్లో వీళ్ళు కొన్ని ఫైల్స్ అనేది సపరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ లోగో ఫైల్ అని ఉంటుంది. ఈ లోగో ఫైల్లో ఈ 3 ఫైల్స్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే దాన్ని రీమోడిఫికేషన్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మన కంపెనీ లోగో అనేది రీప్లేస్ చేశాను. Ctrl+T క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మౌస్ని పాయింట్అవుట్ చేసి హాల్ట్ సింబల్ పట్టుకున్నాం అనుకుంటే మనం దీన్ని చిన్నగా చేసుకోవచ్చు. పెద్దగా ఉన్నదాన్ని సైజ్ అనేది చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనం సమానంగా పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాకు ఆ లైన్స్ అనేది నచ్చలేదు. సో లైన్స్ అనేది నచ్చినప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. లెట్ మీ షో యూ దట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకు ఆ లైన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ దాంట్లో ఇక్కడ మనం ఎఫెక్ట్స్ మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్యాటర్న్ ఓవర్ లేయర్ ఉంది కదా, ఇక్కడ ప్యాటర్న్ ఓవర్ లేయర్లో ఇక్కడ డాట్స్ వైజ్గా కనపడుతుంది. సో ఇక్కడ ప్యాటర్న్ ఓవర్ లేయర్లో మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ సింపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనము ఈ కలర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ కలర్స్ని కూడా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ PNG ఫార్మాట్లో ఇచ్చారనుకోండి, లెట్ బి PNG ఫార్మాట్లో కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే లేయర్ సెక్షన్ వైజ్గా ఇచ్చారు. సో ఇక్కడ మనం ఈజీగా మార్చుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం ఆరెంజ్ కలర్కి అయితే మార్చుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు లోగో అయినా కానీ, పోస్టర్ అయినా కానీ, విజిటింగ్ కార్డ్ అయినా కానీ, మీరు ఏ డిజైన్ చేసినా కానీ లోగో తీసుకునేటప్పుడు ఆ లోగోకు తగ్గట్టుగా మీరు మ్యాచింగ్ చేయగలిగితేనే ఇట్ విల్ బి లుక్ అ ప్రాపర్ డిజైనింగ్. మీరు కానీ ఆ లోగోకు తగ్గట్టుగా మీరు కలర్స్ కానీ మ్యాచ్ చేయలేకపోయారంటే
ఎలా ఉంటుందంటే ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఇంకొకరిని తీసుకెళ్ళి అక్కడ అతికిచ్చినట్టుగా ఉండిద్ది. అంటే ఇప్పుడు తప్పు ఏమన్నా రాసేటప్పుడు తప్పు జరిగిద్ది, అది కరెక్షన్ చేయలేం పేపర్ మీద, అన్ని చేస్తాం ఏదో తీసుకొచ్చి అక్కడ అంటించినట్టు ఎలా కనపడుతుంది, అంటించినట్టు అక్కడ చెరిపినట్టు కనపడుతుంది. అలాగే ఏంటంటే అది మ్యాచింగ్, ప్రాపర్ మ్యాచింగ్ అయితే అవ్వదు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక లోగోని తీసుకున్నారంటే దాన్ని కంప్లీట్ కలర్ క్లోన్ చేయండి. ఆ విజిటింగ్ కార్డ్ అయినా కానీ డిజైన్ అయినా కానీ కంప్లీట్ ఆ లోగోలో ఏ కలర్స్ అయితే వాడతారో ఆ కలర్స్ని మాత్రం ఇక్కడ మనం పుషప్ చేసుకోండి. పుషప్ చేసుకున్నారంటే 100% అయితే మీకు తగ్గ స్టైల్స్ అండ్ ప్రాపర్ స్టైల్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ ఐకాన్స్ కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. నేను అయితే బ్లూ కలర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఆరెంజ్ మనకి ఎక్కువగా వాడినా కానీ అంతగా లుక్ ఉండదు. సో లెట్ బి నేను బ్లూ హైలైటింగ్ తీసుకుంటున్నాను. ఓకే, నేమ్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫాంట్ లేదు, అప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్, బ్యాక్ టు బ్రౌజర్. ఈ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఆ ఫాంట్ నేమ్ని గూగుల్లో డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ నేమ్ అయితే వచ్చేసింది, ఇక్కడ డౌన్లోడ్ చేయండి. ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఫాంట్ డౌన్లోడ్ అయింది. ఈ ఫాంట్ డౌన్లోడ్ అయిన తర్వాత మన దగ్గర ఎన్ని ఫాంట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఫాంట్స్ ఉన్నాయి, బోల్డ్ ప్లస్ లైట్. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు నేను బోల్డ్ అనేది డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తాను. లేదు అనుకుంటే ఇక్కడ విండోస్ ఆర్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఒకటి రన్ ప్రోగ్రామ్ అని ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫాంట్స్ అని మనం క్లిక్ చేసాం అనుకోండి, డైరెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కానీ ఆ ఫాంట్ అనేది డైరెక్ట్గా సిస్టమ్ ఫైల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఫాంట్ అనేది అక్కడ డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు కమ్ టు ద ఫోటోషాప్. ఇక్కడ క్యాన్సిల్ చేసి మళ్ళీ నేను డబుల్ క్లిక్ చేస్తాను. ఆ ఫాంట్ అనేది ఇక్కడ వచ్చేసింది, చూసుకోండి. ఇక్కడ బోల్డ్ సెక్షన్లో ఇక్కడ ఫాంట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం మన పేరు అనేది టైప్ చేద్దాము, భరత్. ఓకే, నా ఇప్పుడు ఈ కలర్స్ మ్యాచింగ్ని ఇక్కడ అప్లై చేద్దాము. సో ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసేసరికి మన ఫోన్ నెంబర్ మార్చుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మన ఈమెయిల్ ఐడి మార్చుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి వెబ్సైట్ పెట్టుకుందాం. ఓకే, అండ్ నా ఇక్కడ ఆరెంజ్ ఇచ్చాడు, వైట్ ఇచ్చాడు, పైన ఆరెంజ్ ఇచ్చాడు, ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ అప్పుడు మనము లోగోని ఇక్కడ బ్లూ కలర్గా తీసుకుందాం. లోగోని బ్లూ కలర్ తీసుకుంటే ఇట్ విల్ గుడ్, సూపర్. ఓకే, ఎక్సలెంట్ కదా. ఇక్కడ భరత్ ఉంది, కింద డిజిగ్నేషన్ యాజ్ ఆఫ్ యూ, యాజ్ యూ వాట్ యువర్ డిజిగ్నేషన్ యూ కెన్ కీప్ దేర్. మీకు ఏ డిజిగ్నేషన్ ఉంటుందో అక్కడ మీరు డబుల్ క్లిక్ ఇచ్చి ఆ డిజిగ్నేషన్ తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చేసరికి మీకు ఏమన్నా మీ బిజినెస్కి తగ్గట్టుగా ఐకాన్స్ కానీ లోగోస్ కానీ సంథింగ్ గూగుల్, ఇప్పుడు మనం వెబ్సైట్ డిజైనింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్ చేస్తున్నాం కాబట్టి మేము గూగుల్లో చేస్తామని వాళ్ళ ఏదైతే ప్రిఫరల్ హైలైట్ లోగోస్ ఉంటాయో వాటిని తీసుకొచ్చుకుని మనం అక్కడ హైలైట్ చేసుకున్నాం అనుకోండి, బెస్ట్ బాగుంటుంది. విజిటింగ్ కార్డ్ కూడా హైలైట్లో కనపడుతుంది, చూసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, thank you so much for watching Bharat IT Solutions, and please support for the more videos. If you support means definitely I will give the best videos from my side. Thanks a lot for giving the great response from your side. Previous videos have been seen that you are giving the best comments and likes, and also be seeing my videos have been when I was seeing in the YouTube studio, I've been seeing that watching hours has been increasing because of you, and you are watching my videos. That's feel me more happy. Thanks a lot.